సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఆల్రెడీ లేట్ అయిపోయాను ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడికి. సో చెప్పాక చిన్న పని అని ఎక్కడ అనమాట మన పని. నాగ చైతన్య తీసుకుంటారుగా ఈ కార్ అది బీస్ట్. సో మనకి లోపల ప్యాడిల్ షిఫ్టర్స్ ఆబ్వియస్లీ స్పోర్ట్స్ కార్ కాబట్టి ఈ కార్ బుక్ చేస్తే 2029లో మనకి ఇస్తారనమాట. అసలు కలర్లోంచి పోవట్లేదు ఇది. ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్. రోల్ కేజ్ కూడా కార్బన్ ఫైబర్. ఆఫ్ మై డ్రీమ్ కార్ అనమాట. అందుకే ఎంత టైం స్పెండ్ చేసి ఈ కార్ అంత మంచి ఫోటోస్ తీసుకున్నాం. ఓకే, ఐ కెన్ ది కలర్, అలాయ్స్, ఎవ్రీథింగ్, ఇంటీరియర్స్ సూపర్ క్యూట్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈ రోజైతే మనం హెయిర్ కట్ చేయించడానికి వెళ్తున్నాం అనమాట. చాలా ఎక్కువ అయిపోయింది లెంత్. చాలా చిన్నగా చేయించేద్దామని ఫిక్స్ అయ్యా. చాలా చిన్నగా అంటే ఈ సైజ్కి చేయించేస్తా. సో గణేషే మేక్ ఓవర్ ఇస్తున్నాడు ఈరోజు. అంటే చెప్పాడు నేను చూసుకుంటా వచ్చే హెయిర్ కట్ నేను చేపిస్తా సరిగ్గా అని. లెట్స్ గో. సరే, గణేష్ బ్రో దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు మనకి చిన్న పని ఉందన్నమాట దారిలో ఆన్ ది వే. అది చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. 2 కలర్ అమ్మన్నాడు. 12 అవుతుంది. ఇంకా పని చూసుకొని వెళ్ళేసరికి కరెక్ట్ 2 అవుతుంది. ఏ స్థలంలో చేపిస్తున్నాడో ఏం చేస్తాడో చూడాలి. లెట్సీ. ట్రాఫిక్ కూడా అంతేం లేదు, లైట్గా ఉంది. ఆల్రెడీ లేట్ అయిపోయాను ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడికి. 11కి వెళ్ళాలి, 11:40 అవుతుంది. 3 సార్లు పడింది సిగ్నల్ ఇప్పటికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఆ సిగ్నల్ ఏమో 130 సెకండ్స్ 140 సెకండ్స్ పడుతుంది. వదిలేదేమో 20 సెకండ్స్ 25 సెకండ్స్ వదులుతున్నారు. ఇలా అయితే ఇలా అయితే అయ్యో. సో ఫైనల్లీ సిగ్నల్ పడింది. సో మన లొకేషన్కి అయితే వచ్చేసాం. సో చెప్పాక చిన్న పని అని ఎక్కడ అనమాట మన పని హోటల్లో. సో ఈరోజు అయితే ఈ కార్ ఫొటోస్ దిగిపోతున్నాం మనం. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ కార్ ఫొటోస్ ఎలా తీస్తాం ఈ బ్లాగ్లో చూడండి. సూపర్ క్యూట్. నాగ చైతన్య తీసుకున్నారుగా ఈ కార్ అది. బంబుల్ బీ అంత బీస్ట్. సో ఆబ్వియస్లీ ఇంజన్ ఫ్రంట్ ఉండదు కాబట్టి ఇట్స్ జస్ట్ ఎయిర్ ఇంటేక్ లైక్ ఫ్యాన్స్ అండ్ ఆల్. ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్. వెరీ లైట్. హార్డ్లీ యూ ఫీల్ ది వెయిట్. వెరీ లైట్. చాలా బాగుంది. ది ఫిట్ అండ్ ఫీల్, ఫినిష్, ఎవ్రీథింగ్ వెరీ కూల్. సో మనకి లోపల ప్యాడిల్ షిఫ్టర్స్ ఆబ్వియస్లీ స్పోర్ట్స్ కార్ కాబట్టి ది డోర్ హ్యాండిల్స్ ఉండవు దీనికి లోపల నుంచి. ఇలా అంటే డోర్ అన్లాక్.
ఫస్ట్ క్లోక్ క్రేజీ కదా. ఇస్ ఆన్ బ్యాచింగ్ సూపర్. సో వన్ ఆఫ్ మై డ్రీమ్ కార్ అనమాట. అందుకే ఎంత టైం స్పెండ్ చేసి ఈ కార్కి అంత మంచి ఫొటోస్ తీసుకున్నాం. ఈ కార్ బుక్ చేస్తే 2029లో మనకి ఇస్తారనమాట. సో అంత వెయిటింగ్ పీరియడ్ ఆ కార్కి. అసలు కలర్లోంచి పోవట్లేదు ఇది. ఈ కార్ వెళ్ళిపోతుందంటే షోరూమ్ నుంచి ఈరోజు. ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, సీట్స్, ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్. రోల్ కేజ్ కూడా కార్బన్ ఫైబర్ మొత్తం. బ్యూటిఫుల్ క్లస్టర్స్, బ్యూటిఫుల్ స్టీరింగ్, బ్యాచింగ్ ఓవర్ హియర్. షూట్ అయితే అయిపోయింది. లెట్స్ గో. చాలా బాగుంది షూట్. ఓ క్రేజీ. క్రేజీ ఉన్నాయి కదా. క్రేజీ కలెక్షన్. ఇదే ఆ పని. ఆల్రెడీ ఫొటోస్ అయిపోయాయి, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. కాఫీ తాగి ఇంకొన్ని ఫొటోస్, ఇంకొన్ని వీడియోస్ తీసుకొని గణేష్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 1 అవుతుంది, ఇంక 1 hour ఉంది. తొందరగా వెళ్ళాలి. Configure. You select which model you want. Okay, let's say I would want to buy a Macan. So this is the electric which is going to get launched in April. Okay. Alloys, color. So configure it. Okay, we can select the color, alloys, everything, interiors, exteriors. Okay. You want the painted wheels? Oh. Okay. So this accept this 21 wheels you want. సో డన్ విత్ ది షూట్ అనమాట. గణేష్ బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం. సరేనా? లెట్స్ గో. సో బాయ్ ఫోటో. పార్కింగ్ కింద ఉందన్నమాట. లెట్స్ గో. ఆల్రెడీ ఐ థింక్ మనం లేట్ అయిపోయాం. ఎంత బాగుంది కదా షోరూమ్. అసలు నేను చూసిన షోరూంలో అన్నిటికన్నా ఐ లైక్ దిస్ షోరూమ్ ఫర్ ఏ రీజన్. ఆబ్వియస్లీ బంబుల్ బీ ఉన్నింది కదా అక్కడ. లెట్స్ గో. ఎలా అనిపించింది వీడియో మీకు? ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చుంటుంది. బంబుల్ బీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కదా. సో ప్రజెంట్ అయితే మాదాపూర్లో ఉన్నా, టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్తున్నా. గణేష్ బ్రో ఒక లొకేషన్ పంపించారు, అక్కడికి వచ్చామని డైరెక్ట్గా. సలూన్ పేరు కూడా ఏదో ఉంది, చూడలేదు నేను.
ఏంటది టీబీసీ సలూన్ అంట. టీబీసీ సలూన్ కట్ చేయించేస్తా అన్నా కానీ కొంచెం మనసు ఒప్పట్లేదు ఇంత లాంగ్ హెయిర్ బాగా చిన్న కట్ చేయించడానికి. కట్ చేయించేద్దాం, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది నాకు. వ్లాగ్ చేసేటప్పుడు కూడా నాకు ఇలా ముందు పడ్డం, నన్ను జుట్టు సర్దుకోవడానికి సరిపోతుంది. మెయిన్ రీజన్ అదే, నేను హెయిర్ కట్ చేయించడానికి. సో సిగ్నల్ పడింది, లెట్స్ గో. సిగ్నల్ పడ్డ దగ్గర అంతా నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటుంది మనతో. సో పోర్షే షోరూమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు డినోస్ అన్న అండ్ శేఖర్ సార్, ఎందుకంటే వాళ్ళ వల్లే నేను అంత మంచిగా షూట్ చేయగలిగాను, అంత మంచి ఫొటోస్ నాకు వచ్చాయి. దట్ టు మై డ్రీమ్ కార్. మీకు మీది ఏంటి డ్రీమ్, లైక్ మీ డ్రీమ్ కార్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ సలూన్కి దగ్గరలో ఉన్నాం. 200 meters దూరంలో ఉన్నాం. లెట్స్ గో టు సలూన్, మీట్ గణేష్ అన్న. లెట్స్ కంటిన్యూ ది బ్లాగ్ ఫర్ గణేష్ బ్రో. సో మీకు ఎలా అనిపించింది పోర్షే షోరూమ్? కదా ఏంటి, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం, మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. నేను మీ అఖిల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ సీ యూ కాదు, లెట్స్ మీట్ అనదర్ బ్లాగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్, సరేనా? చలో బాయ్ బాయ్.